హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ వచ్చేసి టిఫిన్ పూరి అనమాట. మా ఫ్యామిలీ ఎవరైనా దేనికైనా జై అదో ఇదో అంటారు. మా దీవెన్ బాబు పూరికి జై అంటారు అనమాట. ఎందుకంటే వాడికి చాలా ఇష్టమైన ఫేవరెట్ అని ఇష్టమైన ఒకటి అనుకోండి పూరి అనమాట. ఈరోజు చేస్తుంది. యాక్చువల్గా ఈరోజు కూడా హాలిడే వచ్చింది కదా, మండే కూడా ఇక్కడ హాలిడే ఇచ్చారు. మండే హాలిడే కాబట్టి ఇంకా నిన్న సండే చేద్దాం అనుకుంటే ఉమా అన్నది అదేం చేద్దాం లేండి అన్నది. ఇంకా ఏంటంటే నిన్ననే చేయాల్సింది, ఎందుకంటే నేను ఇంకా తొందరగా లేచినాను నిన్న కదా. నేను తొందరగా లేచిన కాబట్టి నిన్నే చేస్తుంటే బాగుంటుంది. ఆ ఎట్లాగో లేట్గా చేసినాం చేయాలా. లేట్గా లేవడం, ఇప్పుడు మళ్ళీ పూజ చేయడం ఎట్లా లేట్ అవుతుంది. ఇంకా ఇకంతే హాలిడే వస్తుంటే లేట్గా లేవడము, లేట్గా టిఫిన్ చేయడము, లేట్గా లంచ్ చేయడము, లేట్గా మళ్ళీ డిన్నర్ మాత్రం కొంత చేస్తామన్నమాట. ఎందుకంటే టైం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది కదా. ఇంకా గ్యాప్లో మళ్ళీ రేపు స్కూల్ ఉంటుంది అని చెప్పేసి తొందరగా తినిపేసేసి మళ్ళీ పడుకోబెట్టాలి అదనమాట. ఇప్పుడైతే ఉమా పూజ చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇంకా మీ దగ్గర కూడా ఈరోజు హాలిడేనా? ఎక్కడెక్కడ హాలిడే ఉంది ఈరోజు అంటే తెలంగాణలో అయితే అది హైదరాబాద్ మెయిన్గా హైదరాబాద్ అయితే హాలిడే ఉంది. ఎందుకంటే నిన్న బోనాలు జరిగిపోయింది నిన్నటితో లాస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా ఈ 23కు 24కు ఆషాఢం కూడా అయిపోతుంది. నా బర్త్డే రోజు 3 డేసా? సెకండ్ సాటర్డే ఎట్ వస్తుంది? మొన్నే వచ్చిందిగా. అబ్బో ఇది చూడండి, సెకండ్ సాటర్డే వచ్చుంటే ఇంకా సాటర్డే సండే మండే 3 డేస్ హాలిడేస్ వచ్చాయంట. సరిపోలే ఇంకా ఎన్ని రోజులు ఉన్నా. నా బర్త్డే రోజు లాస్ట్ ఇంకా ఆషాఢం. నా బర్త్డే రోజు తెల్లారి నుంచి శ్రావణ మాసం అంట. ఎందుకు నా బర్త్డే ఆషాఢమే వచ్చింది. చూడండి, తీసుకుంటూనే ఉండు, సాగనే ఆగట్లే. పక్కకై మీరేం టిఫిన్ చేస్తున్నారు? మీరేమి అంటే స్పెషల్ అంటే ఏముంటుందండి? మీరేమి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు? మళ్ళీ స్టార్ట్, మళ్ళీ దోశ వేస్తే మళ్ళీ ఒక 1 వీక్ సరిపడా, లేదా ఒక 3 డేస్ దోశ అవుతుంది. 3 డేస్ 2 డేస్ ఒక ఇడ్లీ అవుతుంది. ఒక రోజు అదొకటి తాలింపు అన్న, ఒక రోజు కిచిడి సేమియా ఉప్మా అంట. ఏంటిది ఈవెన్? ఓకే, చూసారా? చిన్నప్పుడు ఏదైనా సరే అక్కడ ఊరు వెళ్ళినా, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎవరైనా కూరలు చేసినా సరే నాకు అస్సలు నచ్చావు. మా అమ్మ చేస్తేనే నచ్చేది. జడలు కూడా అంతే, మా అమ్మ వేస్తేనే ఒకళ్ళు వేసి ఇక్కడ పైకి కిందికి ఎట్లనో దువ్వి ఒక జడ ఏమన్నా అంటే మా అమ్మ లేనప్పుడు పక్కన ఆంటీ వాళ్ళు ఏమంటే ఎట్లనో వేసేవాళ్ళు. నాకు అస్సలు నచ్చకపోయేది. వంటలు కూడా అంతే, మ్యాక్సిమం మా అమ్మ తిట్టినా కొట్టినా సరే మా అమ్మ వేయాలి జడలు. తినడానికి నేను దీని బాబు ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండే తినడం. టీవీ చూసుకుంటావు దీవెన్. అసలు దీవెన్ బాబు అయితే నిజంగా టీచర్ బాగున్నారా? ఎలా ఉన్నారు టీచర్? బాగున్నారా? అసలు ఒక్క 2 మినిట్స్ కూడా ఆగనండి. ఏదైనా పెడితే ఫస్ట్ టీవీ కావాలి, లేదంటే ఫోన్ కావాలి. బోర్ కొడుతుంది అని చెప్తారు టీచర్. మీరే చెప్పండి. చూడవే ఇటు, ఇప్పుడు రావు మాటలు. నీకంతే నచ్చాయి? ఎవరైనా చేసినా నచ్చాయా? మీ అమ్మ చేసినా నచ్చాయా? నాకా ఏమో, అదే చేస్తేనే బాగుంటాయి ఇప్పటికి కూడా. ఓకే ఓకే మంచిదేగా, ఎప్పుడు వచ్చినా అత్తయ్యతోనే చేపియచ్చు. ఓకే చేస్తుంది. అత్తయ్య చేస్తుంది కానీ ఆరాటం చేస్తుంది. మొన్న కూడా ఇది అన్నా, అసలు చెప్పలే, మర్చిపోయి నాకు. ఏమన్నా ఆ రోజు తొందరగా అయిపోవాలని ఆరాటం, ఆవేశం ఎక్కువ చేసి అందరు చేసే పని. ఇంటి పనున్నా నిమ్మలంగా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. కానీ మా అత్తయ్య కంగారు చేస్తుంది. అదే పోయేది ఇదే పోయేది కింద పడేయడం. నిజంగా అడగండి. ఇంకా అదే కంగారు కృపణ్ గారికి వచ్చినట్టుంది.
కంగారు పడకుండా కూడా చేయొచ్చు ఆ పనిని. అట్లా ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు. అసలు ఈ పూరి ఏందో నాకు ఇంకా బెడ్షీట్లు వేసుకునే ఉతుక్కునే ఉన్నాయి. పని ఉంది ఈరోజు, నిన్న మ్యాక్సిమం అయిపోయింది. ఈ రోజు చిన్న చిన్న ఉన్నాయి అనమాట. ఇంకా రేపటి నుంచి స్కూల్ కాబట్టి మొన్న సరుకులు తీసుకొచ్చినప్పుడు మసాలా, ధనియాల పొడి ఇవన్నీ రెడీ చేసుకోలేదు. ఈరోజు లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువ పని ఉంటుంది. ఇంకా అప్పుడు ఓకే అండి. ఇంకోటి మీరు మొన్న నిన్న మా పైన వర్క్ జరుగుతుంటే వీడియో పెట్టినా కదా, దాంట్లో చాలా మంది మీది ఎన్ని ఫ్లోర్స్, మీది ఎక్కడ ఉంటారు, ఇది బిల్డింగ్ అంతా మీదేనా, టోటల్ బిల్డింగ్ మీదేనా, ఫ్లోర్స్ అన్ని మీవేనా, ఎన్ని ఫ్లోర్స్, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అడిగేది అనమాట. మళ్ళీ వాళ్ళందరికీ నేను ఒక్కొక్కటి రిప్లై ఇచ్చడానికి చాలా ఇదిగా ఉంటుంది, అందుకే ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. అవునండి, ఇది ఓన్ అంటే ఓనా లేకపోతే రెంటా అది కూడా అడిగారు. మాదైతే ఓన్ అంటే కొత్తగా వచ్చేదేమో ఒకవేళ సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూసేవాళ్ళు, అంటే చాలా మందికి మనకి పాత సబ్స్క్రైబర్స్కి అయితే మాది ఐడియా ఉంటుంది మాది ఓన్ హౌజా కాదా అనేది. ఇప్పుడే చెప్తున్నది, ఇది మాది ఓన్ హౌజేనండి. పెద్దది కాదు, చిన్నదే, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, హాల్, కిచెన్, బాల్కనీ ఇదంతా ఉంటుంది అనమాట. కానీ ఓనే. ఇది 4 floors ఉంటుంది. 4 floors కూడా మొత్తం మాదే అండి. అందుకే మేమే వర్క్ చేపిస్తున్నాం మాది కాబట్టి. వేరే వాళ్ళైతే మేమెందుకు చేపించాం కదా. ఇంకోటి ఇది వచ్చి హైదరాబాదేనండి, హైదరాబాద్లో యూసఫ్గూడలో ఉంటుంది మా ఇల్లు. ఓకే, కొత్తగా అడిగిన వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కింద ఉంటారు, మేము ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, పైన ఏమో రెంట్కి ఇచ్చేసినాము. ఇదనమాట మ్యాటర్. అన్ని ఫ్లోర్స్ వీడియో తీయండి అన్నది, కానీ వీడియో తీయడానికి కుదరదు. అది ఏం తీస్తాం, బయట వెంట లోపలికి తీయలేము, ఎందుకంటే అంత రెంటర్స్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. రెంట్ ఉన్న వాళ్ళకి వీడియో తీసుకోవడం, చూసుకోవడం సేమ్ ఉంటాయి. ఇంకా మా ఇల్లు ఉన్నట్టే అన్ని ఫ్లోర్స్ ఇట్లనే ఉంటాయి. ఆ పైన లాస్ట్ది మాత్రం కొంచెం ఒకటి సింగిల్ పోర్షన్ ఉంటుంది, ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, ఒకటి సేమ్ ఇంకా సింగిల్ రూమ్ అని ఒక 2 rooms లాస్ట్ 4th floorలో. అట్లా అనమాట, అదనమాట మ్యాటర్. మేము ఇది తీసుకొని ఇది కొని మనం ఇది కట్టించి 7 years అవుతుంది. 8 కాదు, 7 years అయింది. 7 years కంప్లీట్, 8లోకి వచ్చినాం. 8 years అంటే 7 years దాటింది. కానీ ఏమో మాకు మొన్న ఈ మధ్య వచ్చినట్టు అనిపిస్తుంది ఈ బిల్డింగ్లోకి వస్తుంది. ఇంకా మేము కట్టించుకున్నాం. ఇది రెంట్కున్న హౌస్లో పుట్టింది, సింగిల్ రూమ్లో. మ్యారేజ్ అయిన కొత్తలో సింగిల్ రూమ్లో. దీవెన్ బాబేమో సేమ్ సింగిల్ బెడ్రూమ్, కానీ ఇంకా చిన్నది దీనికంటే. అది కూడా మా ఓనే, ఓను. అది అమ్మేసి ఇది తీసుకున్నాం. ఇందులో కృపన్ గాడు, విరాట్ పుట్టారనమాట ఈ ఇంట్లో. వాళ్ళిద్దరు ఈ ఇంట్లో పుట్టారు. మా దీవెన రెంట్ ఉన్న ఇంట్లో పుట్టింది. మా దీవెన బాబు ఏమో ఇంకో హౌస్లో, ఓన్ హౌసే కానీ అది ఇంకో హౌస్. అట్లా బాగా మంచి కలిసి వచ్చింది ఈ హౌస్ కదా. అదేం అవును మమ్మీ, నువ్వు పుట్టినాకనే మేము ఓన్ హౌస్ తీసుకున్నాం. ఓన్ హౌస్ లోనే నువ్వు పుట్టినావు. తమ్ముడు పుట్టాక నీకు కలిసి వచ్చింది దీవెనకి. తమ్ముడు పుట్టాక ఇంట్లో ఎవరికైనా ఒకళ్ళకి ఉంటుంది తమ్ముడు పుట్టడం, మంచిగా నీకు కొంచెం షూటింగ్స్ రావడం. దీవెన్ బాబు ఎదురు నువ్వు ముందు పెడితే నువ్వే కోరుకున్నావు తమ్ముడు 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 తమ్ముడు. అసలుకి నీ నోట్లో నుంచి తమ్ముడు తప్ప అసలు ఇంకా అసలు వేరే పదమే రాలే. ఆడికి తెలుసా తొక్కగాడికి తింటా. ఇదనమాట అండి, చాలా మంది అడిగారు. వంక పెట్టుకొని ఈయన కూడా రెచ్చగొడతా, వాడు మర్చిపోయిండు. దీవెన్ అమ్మ పూరి చేస్తా అన్నదిగా. దీవెన్ నువ్వు మర్చిపోయినావా? వాడు నేను ఏదన్నా ఒకటి చెప్తే చేతగాట్లు నేను చేయనొప్పి వస్తుంది అని అంటే ఊరుకుంటాడు, ఏదో ఒకటి తినేస్తాడు. నేనే పెద్ద నేను బలవంతంగా చెయ్యి అని చెప్పి నీకు నొప్పి వచ్చినా నేను చేపిస్తానా? వాడిని మీరే గుర్తు చేసి రెచ్చగొట్టారు. అవునా కాదారా దీవెన్ బాబు? నానా నిన్న నీకు గుర్తు చేసిండు కదా, దీవెన్ అమ్మ పూరి చేస్తా అన్నది కానీ
అవునా కాదా? అంటే మర్చిపోయి ఉంటుంది కానీ గుర్తు చేసా అంతే ఎందుకు వాడు అడిగిందా? కదా. నీకొద్దా అయితే పూరి? సరే ఇచ్చేది ఈవెన్ మా పూరి మాకు ఇచ్చేయి. నేనే చేయమన్నంట. ఓకే అండి, ఇంకా నేను కూడా తినేస్తా, ఆకలి అవుతుంది. 10:30 దాటింది టైము. ఓకే అండి, పూరి అన్నీ చేయడం అయిపోయినాయి, తినడం కూడా అయిపోయింది. చూడండి కానీ ఇంకొక 2 ఏమున్నాయి ఉన్నాయిలే. నేను ఒకటి తిన్నా, ఇంకోటి తిన్నా, ఇంకా తినాలి. నేనైతే యాక్చువల్గా ఈరోజు పూరి కర్రీ ఏం చేయలేదు. నైట్ టమాటా చట్నీ చేసింది ఉమా. టమాటా చట్నీ మధ్యాహ్నం చేసింది. టమాటా చట్నీ ఉంటే తింటుంది. యాక్చువల్గా మీరు ఎవరైనా పూరీని టీలో తింటారా చెప్పండి? దోశ తినడం, చపాతి మనం తింటాం, మనం ఏదైనా తింటాం. దోశ తింటాం, చపాతి తింటాం, పూరి తింటాం, కారపూస తింటాం. చాలామందికి అలవాటు ఉండకపోవచ్చు. ఎవరెవరైతే పూరీని కూడా టీలో తింటారో కామెంట్ చేయండి. చపాతీ కూడా తింటారు, చపాతీ కూడా బాగుంటుంది. పూరి కూడా బాగుంటుంది టీలో. నేనైతే ఇప్పుడు చట్నీ లేదు, ఇంకా కొద్దిగా ఉంది. దోశ టీ మనం తింటాం, దోశ టీ మనం తింటాం. ఎవరెవరు తింటారో కామెంట్ చేయండి. ఓకేనా? ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్.